హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వచ్చే అతి భారీ నోటిఫికేషన్ ఏదన్నా ఉందంటే అది కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనే చెప్పాలి. సో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అతి భారీ నోటిఫికేషన్ ఎందుకు వస్తుందంటే, సో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి 2 లేదా 3 అనేది జరగడం సాధారణంగా జరుగుతుంది. సో కాబట్టి అతి త్వరలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. ఇది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గొప్ప సువర్ణ అవకాశం. అయితే ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఎక్స్పెక్ట్, ఇది కరెక్ట్గా ఫిగర్ అయితే కాదు, ఎక్స్పెక్ట్ అనమాట. ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే 7,741 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని ఒక అంచనా అనమాట. సో 7,741 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానిస్టేబుల్ పోస్టులు. సో ఈ కానిస్టేబుల్ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్ పాస్ అయితే కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే మరి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2022లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే లాస్ట్ నుండి వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఉంది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ 5 ఇయర్స్లో ఒక్క సంవత్సరం అంటే ఒక్క నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది. అయితే అది కూడా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ అంటే రీసెంట్గా దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తాన్ని రిక్రూట్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ పంపించాల్సి ఉంది. అయితే లాస్ట్ 5 ఇయర్స్లో ఒక నోటిఫికేషన్ ఉంది. సో కాబట్టి ఈ మధ్యలో ప్రతి సంవత్సరం రిటైర్మెంట్ అవుతూ ఉంటారు ఎంప్లాయీస్, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోయే 2-3 నెలల్లో 100% ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2-3 నెలల్లో 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ కన్నా కూటమి గవర్నమెంట్ అంటే బాగుంటుందేమో. కూటమి గవర్నమెంట్ డిఎస్సి అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసి విజయవంతంగా ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి పోస్టింగ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఒకటి సక్సెస్ అయిపోయింది. కాబట్టి అప్కమింగ్ నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ అనేది ఒకటి ఇస్తారంటున్నారు. ఆ క్యాలెండర్ ఇయర్ ఆధారంగా ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే, క్యాలెండర్ ఇయర్లు ఇస్తే ఇంకా మంచిది. ఒకవేళ క్యాలెండర్ ఇయర్లో కలిపినా కలకపోయినా కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రం 100% రావటం 100% పక్కా. అయితే మరి నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని తెలుస్తుంది